పెండెల్ మూవీ థియేట్రికల్ రివ్యూ ఎలా ఉంది అంటే బాగుంది, కానీ ఎక్కడో తేడా కొట్టింది. సో రివ్యూలోకి వెళ్లే ముందు వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. సో మొత్తానికైతే పెండెల్ మూవీ ట్రైలర్ చూసాక సినిమా మీద క్లారిటీ అయితే వచ్చింది. సో ఆ క్లారిటీ ఏంటంటే సినిమాలో మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో, అంటే ఆ పాకిస్తాన్ లో వెళ్లి ఫిషర్మ్యాన్స్ అది చిక్కుకుపోవడం ఇదంతా ఏదైతే ఉందో, అది ఈ ట్రైలర్ లో చూసిన ప్రకారం అయితే మనకి ఎలా ఉండబోతుందంటే, ఈ ట్రైలర్ లో మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అయితే ఈ లవ్ ట్రాక్ చూపించారు మనకి, నాగ చైతన్య గారిది ఇంకా సాయి పల్లవి గారిది. సో సినిమాలో ఈ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అదే ఈ ఫిషర్మ్యాన్ చిక్కుకుపోవడం, ఆ ప్లాట్ తో పాటు ఈ లవ్ ట్రాక్ అనేది కూడా ఈక్వల్ గానే ఉంటదని అయితే క్లారిటీ వచ్చింది. సో చందు మొండేటి గారు ఈ లవ్ ట్రాక్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, యాక్చువల్ గా ఈ లవ్ ట్రాక్ అనేది మనకి సినిమాలోని ఎమోషన్ కి మెయిన్ లీడ్ అనమాట. ఎందుకంటే సో ఫస్ట్ అంతా కూడా సినిమాలో ఆ లవ్ అనే ఎమోషన్ ని బాగా బిల్డప్ చేస్తే, మనకి అక్కడ ఈ చైతన్య వెళ్లి పాకిస్తాన్ లో చిక్కిపోవడం ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ సెంటిమెంట్ అది మనకి కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అనమాట. సో మీరు చూసుకుంటే ఈ ట్రైలర్ లో అందుకే సాయి పల్లవి ఒక డైలాగ్ చెప్పారు, నువ్వు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా ఎత్తుకొచ్చి యువతల పడేస్తా అనే డైలాగ్ చెప్పారు. సో ఇదంతా మనకి ఏంటంటే సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు అనమాట, అంటే ఇద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ లవ్ ఉంది అది ఇదని. సో నా గెస్ ఏంటంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ వరకు కూడా మనకి లవ్ ట్రాకే ఉంటది. సో ఇంటర్వెల్ దగ్గర ఒక బ్యాంగ్ లాగా మనకి ఈ ఫిషర్ మ్యాన్ వెళ్ళి ఆ పాకిస్తాన్ లో చిక్కుకుపోవడం ఇదంతా చూపిస్తారు. సో ఇంటర్వెల్ తర్వాత మిగిలినదంతా, అంటే అక్కడ పాకిస్తాన్ లో చిక్కుకున్న తర్వాత ఈ ఫిషర్ మ్యాన్ స్ట్రగలింగ్ ఎలా ఉంది, వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు గురి చేశారు వాళ్ళు, ఇలాంటిదంతా కూడా మనకి సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది అని అయితే అర్థమవుతుంది. సో అలా కాకుండా ఒకవేళ సినిమా అంతా కూడా లవ్ ట్రాకే చూపించేసి ఏదో క్లైమాక్స్ లో, అంటే సినిమా అయిపోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వీళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకుపోవడం ఎలా చూపించారంటే మటు సినిమా ఎగిరిద్ది. ఎందుకంటే యాక్చువల్ గా ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్ళేదే మెయిన్ ఆ ఫిషర్ మ్యాన్ ఏదైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ లో చిక్కుకుపోవడం ఇదంతా కూడా చూడడానికి మెయిన్ ఆడియన్స్ అయితే ఈ సినిమాకి వెళ్తారు. సో ఇది యాక్చువల్ గా ఒక రియల్ స్టోరీ కాబట్టి ఇందులో టన్లు ట్విస్ట్లు అనేవి ఏం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ రియల్ స్టోరీ మనకు తెలిసిందే కాబట్టి దాన్ని ఎంత రియలిస్టిక్ గా చూపించారనేది చూడడానికి మనం సినిమాకి వెళ్ళాలి. అండ్ ఇంకా ఈ సినిమాలో పాజిటివ్ ఏంటి అని అడిగితే, సినిమాలో అయితే ప్యాట్రియాటిజం ఆ ఫీలింగ్ అంతా కూడా మనకి గట్టిగానే కనిపిస్తుంది. అండ్ డైలాగ్స్ కూడా బాగున్నాయి. దాంతో పాటు బీజిఎం కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా కొత్తగా ఇచ్చారు, అంటే మనకి రెగ్యులర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే బీజిఎం లాగా అయితే లేదు. సో అదొకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ బీచ్ సీన్స్ అవి కూడా మనకి ట్రైలర్ లో ఎక్కడెక్కడ చూపించారు అవన్నీ కూడా చాలా బాగున్నాయి, అంటే ఏది రియల్ ఏది గ్రాఫిక్ కూడా అర్థం అవట్లేదు. సో ఇవి పాజిటివ్స్ చూసుకుంటే, ఇంకా నెగిటివ్స్ చూసుకుంటే హీరో హీరోయిన్ స్లాంగ్ అయితే ఎక్కడో కొట్టింది, అది మటుకు క్లియర్ గా అర్థమైపోతుంది, అంటే నేచురల్ గా లేదు, మెయిన్ ప్రాబ్లం అదనమాట. అలాగే మనకి ఆ ఫిషర్ మ్యాన్ రోల్ లో నాగ చైతన్య గారు ఎందుకు అంత సూట్ అవ్వలేదని అనిపించింది, అంటే నేచురాలిటీ మిస్ అయింది. సో ఓకే, మొత్తానికి ట్రైలర్ వరకు అయితే నేను ఏం ఎక్స్పెక్ట్ చేసిన అదంతా కూడా నాకు ట్రైలర్ లో ఉంది, డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. సో సినిమా ఇంటర్వెల్ ముందంతా కూడా ఎలాంటి సీన్లు ఉండబోతున్నాయి కూడా అర్థమైపోయింది. అంటే ఆ ఊర్లో నాగ చైతన్య ఇంకా సాయి పల్లవి లవ్ స్టోరీ, అక్కడ ఒక చిన్న విలన్ గ్యాంగ్, ఆ ఊర్లో చిన్న చిన్న జాతరలు, ఇవన్నీ కూడా సినిమాలో ఉండబోతున్నాయని అయితే క్లారిటీ వచ్చేసింది. సో ఇది రివ్యూ ఆఫ్ పెండెల్ ట్రైలర్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.